దర్శనం అవ్వడానికి మాకు ఒక 5 అవర్స్ పట్టింది. తర్వాత మేము లాకర్స్ దగ్గరికి వెళ్ళి రూమ్ కోసం చూస్తే ఇంకా రూమ్ క్యాన్సిల్ అయిపోయింది కదా! సో, నైట్ ఎలానోలా తిరుమల కొండలపైన స్టే చేసి కిందకైతే దిగిపోయాం. ఎర్లీ మార్నింగ్ 4:00కే. రైల్వే స్టేషన్ పక్కనే ఒక రూమ్ కూడా దొరికింది. సో, ఫాస్ట్‌గా ఫ్రెష్ అయ్యి మళ్ళీ పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి టెంపుల్‌కి వెళ్తున్నాం. అండ్ 1500కి రూమ్ అయితే చాలా బాగుంది. అండ్ స్టేషన్ పక్కనే కాబట్టి 4 మెంబర్స్‌కి చాలా పెద్దది కూడా. తిరుపతి నుంచి మంగాపురం ఒక 10 మినిట్స్ డిస్టెన్స్ అనమాట. బట్ అక్కడికి ర్యాపిడోస్ వెళ్ళట్లేదు. అక్కడే ఒక లోకల్ ఆటో మాట్లాడుకొని మంగాపురం వెళ్ళిపోయామన్నమాట. సో, వెళ్ళేసరికి కొంచెం రష్ తక్కువగానే ఉంది. వెంటనే దర్శనం కూడా ఒక 10 మినిట్స్‌లో అయిపోయింది. సో, తిరుపతి కొండపైన కూడా మనం ఏం షాపింగ్ చేయలేదు. ఎందుకంటే టైం లేదు అండ్ చాలా అలసిపోయాం. మెట్లో దర్శనం అని ఒకే రోజు కాబట్టి. కొండపైన రూమ్ మా డాడీ తొందర వల్లే దొరకలేదు అని మా డాడీని అలా హెరాస్ చేస్తే ఇంకా తిరుపతిలో కూడా షాపింగ్ ఉంటుంది అని చెప్పి ఈవినింగ్ కొంతసేపు రెస్ట్ తీసుకొని తర్వాత బయలుదేరామన్నమాట. మా డాడీ తీసుకెళ్ళిన షాపింగ్ దగ్గరికి వెళ్ళి చూస్తే తిరుమల కాకపోయినా సరే కొంచెం ఏదో అలా చూసి వచ్చేసామన్నమాట. అండ్ మావయ్య ఇది ఒకటి తీసుకున్నారు. ఈ సుప్రభాతం చాలా మందికి ఫేవరెట్ ఉంటుంది. సో, నా ఫేవరెట్ కూడా. అండ్ హిందూస్ ఎవరైతే తిరుమల వెళ్ళారో అందరి ఇంట్లో ఒక ఫ్రేమ్ ఉంటుంది. అండ్ ఇప్పుడైతే మాకు ట్రైన్ మళ్ళీ ఉంది విజయవాడకి 10:30కి. సో, మేము స్టేషన్కి వచ్చి ఒక 10 మినిట్స్ వెయిట్ చేసాం. తర్వాత ట్రైన్